ఆత్మీయులారా, వసంతకాలపు గురువారం నాటి సాయి సుధాలహరికి శుభస్వాగతం. సాయి గురించి వీలున్నప్పుడల్లా మననం చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. అట్లా మీతో అటువంటి జ్ఞప్తికి వచ్చే కొన్ని సందర్భాలను ప్రస్తావించుకొని మనమంతా కలిసి అటువంటి సాన్నిధ్యానందాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. అదే ఈనాటి సత్సంగం. ఇది ఒక ప్రయోగం, ఒక ప్రయత్నం. భరద్వాజ మాస్టర్ గారు మనకుసారి చూపిన ఒక సానుకూలత, ఇలా అనుకుంటే బాగానే ఉంటుంది. మన పెద్దవాళ్ళైతే దీన్ని శ్రవణము తరువాత మననం అని చెప్పారు. శ్రవణము మననము గన శ్రద్ధగా చేస్తే అది నిధిధ్యాసనానికి, ధ్యానానికి, సమాధికి కారణమవుతాయి అని పెద్దల మాట. సాధనకై చేసే ఒక ప్రయత్నంగా చూడండి. సాయిబాబా ఏ పని చేసినా అది అర్థవంతంగా, ప్రయోజనకరంగా ఉండేది. ఒకసారి ఏమైందంటే, భక్తులందరూ కూర్చుని ఉన్నారు. తనను ఆశ్రయించిన భక్తుల యొక్క భక్తి విశ్వాసాలను పటిష్టం చేయాలని బాబా అనుకున్నారేమో. అంటే మన తెలివితేటలు, మన పరిస్థితులు, మన చుట్టూ ఉండే ప్రపంచం ఇవి కాదు. పరమాత్ముడి అపారమైన కరుణ, తపస్సు, ఋషి రూపంగా మనకు ప్రపంచానికి వ్యక్తమయ్యే గురుస్వరూపి అయిన పరమాత్ముడి జ్ఞానం మనని కాపాడుతుంది అనే విశ్వాసం కోసం అది వీలైనంత పటిష్టపరిచేందుకు రూఢిగా ఈ పని చేసి ఉండవచ్చు సాయి. అది 1916లో జరిగింది. బాబా తరచుగా ఏం చేసేవారంటే, ఒక మిఠాయి తయారు చేసే ఒక వర్తకుడి నుంచి మిఠాయి తెప్పిస్తూ ఉండేవారు సాయి. సాయి ఎప్పుడూ ఊరికే తెప్పించరు. ఆయన ఏదైనా కానీ ఒకటి చెప్పారు, ఆయనగా తీసుకుంటే దానికి వేతనం ఇస్తారు, వాళ్ళుగా ఇస్తే అది ప్రసాదంగా పంచుతారు. సరే, అక్కడ ఆ వర్తకుడింటికి ఒకరిని వెళ్ళి రమ్మన్నారు. సరే, ఆ వెళ్ళిన భక్తుడి పేరు నార్కే. ఆయన ప్రొఫెసర్ జీజీ నార్కే. ఆయనతో చెప్పారు, అదిగో అక్కడికి వెళ్ళి ఆ వర్తకుడు నీకు తెలుసు కదా, అతని దగ్గర పోయి మిఠాయి తీసుకురా అని. తీరా అతను అక్కడికి వెళ్ళేటప్పటికి విపరీతంగా ప్లేగ్ ఉంది. అప్పుడు ఆ ప్లేగు వ్యాధితో అతను చనిపోయినాడు. అతని శవం అక్కడ ఉంది. ప్లేగ్ అంటే మహాభయం. ఊళ్ళు ప్రాంతాలు చనిపోతే కనీసం శవాలను దహనం చేయకుండా ఊళ్ళు కాల్చేశారని కూడా చెబుతారు. అంత భయగ్రస్తమైన పరిస్థితి. శవం ఉంది, ఆ కాళ్ళ దగ్గర అతడి భార్య శోకిస్తోంది. పిల్లాడు భయపడుతూనే ముంగాళ్ళ మీద నిలబడి బాబా ఆజ్ఞను, బాబా చెప్పిన మాట ఆ ఇల్లాలికి చెప్పాడు. ఆమె అన్నది, అయ్యా అదిగో అక్కడ పెట్టిన మిఠాయి ఏమాత్రం మేమెవరూ టచ్ చేయలేదు. అదిగో అక్కడ శుద్ధమైన మిఠాయి ఉంది. కాకపోతే నీవే తీసుకెళ్ళు, మేము తాకివ్వడం బాగుండదు కాబట్టి నీవే వెళ్ళి ధైర్యంగా ఉంటే తీసుకోపు. బాబా చెప్పినట్టు నువ్వు చేయవచ్చు సోదరా అంది. అతడు ఎంత భయం, బాధ పడ్డా బాబా చెప్పిన పని చేయాలనుకున్నాడు. ఎందుకంటే అతను నార్కే, బాబా మాట మీద విశ్వాసం ఉన్నవాడు. సరే, మొత్తం మీద ఎట్లాగో పోయి ఆ మిఠాయి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి చెమట తుడుచుకుంటా, వణుకుని ఆపుకుంటా బాబా దగ్గరికి వెళ్ళగానే విషయం చెప్పాడు. అప్పుడు బాబా అన్నారు, అది తింటే నువ్వు చచ్చిపోతావని, ఊరు విడిస్తే బతకతావని అనుకుంటున్నావు కదా, అట్లా ఎప్పటికీ జరగదు. ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది. అది ఎలా? ఇదే స్ఫూర్తితో మనం ఒక విషయం మనవి చేసుకోవాలి.
ఒక 2-3 ఏళ్ల క్రితం మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకనాటి ప్లేగు కంటే భయంకరమైన మహమ్మారిలాగా కరోనా వచ్చింది కదా. ఆ కరోనా వచ్చినప్పుడు మనము సహజంగా ఉదయాన్నే లేచి కొంతసేపు నడిచేవాళ్ళం. అట్లా నడిస్తే ఎంతో ఆకలితో, ఆర్తితో, దిక్కు లేక, డబ్బులు లేక, తినటానికి ఏ వాహన వసతి లేక, తిండి లేక అల్లాడిపోయే మనుషులు పోతుండేవారు. జిఎన్టీ రోడ్లో మన నెల్లూరు పక్కన పోతుండేవాడు. వాళ్ళని చూసినప్పుడు అబ్బా ఎంత కష్టం వచ్చింది అని. అప్పుడు ఇక్కడుండే మన సోదర సన్నిహిత సత్సంగ సభ్యులందరూ కలిసి వేకువకు ముందే లేచి 6 గంటలకల్లా ఆహారాన్ని సిద్ధం చేయాలి. ఏదైనా శుద్ధంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, వినయంగా గౌరవంగా ఇవ్వాలి. అది ఎట్లా? కొంతమంది డాక్టర్లు మిగతా అందరూ పోయి అక్కడ జాగ్రత్తగా అన్నీ చూసి, ఆ వచ్చేవాళ్ళకు కూడా భయమే, మాస్కులు వేసుకొని ఎవరిని ఎవరు వీలైనంత వరకు గౌరవించాలని ఉంటుంది తప్ప ఇంకోటి కాదు కదా. అందుకని మన వాళ్ళందరూ వెళ్ళి ఆ దిగిన మనుషులకు ధైర్యం చెప్పి కొన్నిసార్లు మాస్కులు ఇచ్చి గ్లౌజెస్ వేసుకొని ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొని, కానీ పరమాత్ముని నమ్మి, లేకపోతే ఎవరెవరి దగ్గరికి రారు. తల్లి బిడ్డ ఒకరి దగ్గరకు రావడానికి భయపడే రోజులు అవి. అటువంటిది మన వాళ్ళు 46 రోజుల పాటు ఈ సంఘటనలో ఉండే నిజాన్ని నమ్మి, అంటే ఏమిటి, భగవంతుడి దయే మనకు పనిచేస్తుంది తప్ప మనం వీలైనంత వరకు అన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తాం, జాగ్రత్తలు పాటిస్తాం, భగవంతుడు మనని కాపాడతాడు. ఆర్తితో అల్లాడిపోయే మనుషులకు అన్నం పెడదాం అని ఒక ఆధ్యాత్మికమైన సత్ప్రయోగం చేయగలిగాం. ఎన్ని రోజులు? 46 రోజులు. అనేక మంది సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు మొత్తం మీద ఆ వేళకు భోజనాన్ని సమకూర్చి, ఆ వచ్చిన వాడికి ఒక టీయో కాఫీయో ఇచ్చి, అక్కడ తినడానికి టిఫిన్ ఇచ్చి, దారిలో తినడానికి అతనికి కావలసిన ఆహారాన్ని వీలైనంత వరకు ఆకలి తీరేంత ఆహారాన్ని సిల్వర్ ఫాయిల్స్లో ఇచ్చి గౌరవప్రదంగా వాళ్ళని సాగనంపడం. వాళ్ళు చాలా భయపడేవాళ్ళు. అటు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, ఇటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ ఎంత భయపడి వచ్చేవాళ్ళు. ఒక్కొక్కరైతే 2 రోజులు అన్నం తినలేదని చెప్పేవాళ్ళు. నిజంగా ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టు, దాహంతో ఉంటే ఆ దాహార్తిని తీర్చు అన్న మహాత్ముల మాటలకు అది చాలా ఇది. సరే, ఆ పని చేసినప్పుడు చాలామంది ఏమన్నారు, మీరు ఎక్కువ ప్రయోగంలాగా చేస్తున్నారేమో. లేదు, బాబాని నమ్ముకొని, ధర్మాన్ని నమ్ముకొని, దైవాన్ని నమ్ముకొని, పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు లాంటి వాళ్ళ సాహచర్యాన్ని నమ్ముకొని చేసిన పని అది. మొత్తం మన టీంలో ఉండేటువంటి 100 చిల్లర మందిలో కనీసం అన్ని కుటుంబాల్లో ఎవ్వరు ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది జరగలేదు. 46 రోజులకు మళ్ళీ పరిస్థితులు సానుకూలమైనంత వరకు ఆ యజ్ఞం జరిగింది. అంటే నిజంగా ఏ కాలంలో అయినా బాబా మాట శిరోధార్యమే సత్యమే అనేందుకు మన జీవితాల్లో లభించిన రుజువు ఇది. శ్రద్ధగా విన్నందుకు మీకు నమస్కారం. సరే, అంతేకాదు, ఒక చిన్న సంఘటన ద్వారా కూడా అద్భుతమైనటువంటి విషయాలను అందించగల మహా సమర్థులు సాయినాథులు ఎవరు. ఒక ఆమె పెద్దగా చదువుకుంది. ఆమె బాబా దగ్గరికి షిరిడీ వచ్చింది. ఆ రోజుల్లోనే వాళ్ళ కార్లు అవి ఉండేవి. వాళ్ళు ఎంతో బాగా సమాజంలో పైనున్నాము అనుకునేటువంటి వారన్నమాట. భక్తి కూడా ఉంది వాళ్ళకి. ఆమె చెబుతున్నారు, ఒక వెళ్ళిపోతున్న ఆ కుష్ఠరోగిని వెనక్కి పిలిచారు బాబా. అతని మూటలో ఉండేటువంటి పాలకోవాను శ్రద్ధగా తీసుకొని ఆయన కొంచెం తిని నాకు ఇచ్చారు. ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు. కానీ సాయి నా లోపల ఉన్న అసహ్యాన్ని గుర్తించి నాకు నమ్రతను, సహనాన్ని, సోదరభావాన్ని బోధిస్తున్నారని నా హృదయానికి మాత్రమే తెలుసు. ఆయన శక్తి, ఆయన ప్రబోధము సామాన్యమైన ఆరోగ్య సూత్రాలకు అతీతమైందని నేను గుర్తించగలిగాను అని
ఎంతో చదువుకొని ప్రపంచాన్ని ఎంతో చూచిన ఆ సోదరి ఆనాడు చెప్పింది. అంటే అర్థమైంది, మహాత్ముల చర్యలకు మనకు అర్థం కాని రీతులలో ఎన్నో రకాల దివ్యమైనటువంటి విషయాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం, పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఈ పుస్తకం సాయి చరిత్ర రాసేటప్పుడు అనేక కోణాలను ఆయన స్పర్శిస్తూ సాయి యొక్క బహుముఖమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేవారు. ఓ చాలా సాధారణమైన విషయం, ఒకరోజు సీతాఫలాల కాలం, ఇట్లాంటి కాలమే. ఒక ఆవిడ సీతాఫలాలు అమ్ముతూ వచ్చింది. ఆవిడ వెల ఎక్కువ చెప్పింది, కానీ సాయిబాబా బేరం ఆడి 10 అణాలకు 6 పండ్లు అని నిర్ణయించారు. ఆమె 10 అణాలకు 6 పండ్లని అక్కడ 6 పండ్లు పెట్టింది. ఆమె అక్కడే ఉంది. ఇంతలో ఇంకొక ఆవిడ వచ్చింది. ఆవిడ కూడా ఇట్లా అమ్ముకునే మనిషి. వచ్చి ఆవిడన్నది, బాబా నేను కొంచెం మెరుగైన బేరం ఇస్తాను తీసుకోండి అని. ఆమె 6 అణాలకు 10 పండ్లు ఇచ్చింది. వాళ్ళిద్దరూ సాయి సాన్నిధ్యంలో ఆ ధుని ఎదుట ద్వారకామాయిలో కూర్చున్నారు. అప్పుడు బాబా ఏం చేశారు తెలుసా? చెరొక రూపాయి ఇచ్చారు. చాలా జాగ్రత్తగా వినాలి. చెరొక రూపాయి ఇచ్చి దానికి వివరణ చెప్పారు. మొదట వచ్చినప్పుడు పండ్లు తక్కువ ఉన్నాయి, గిరాకీ ఎక్కువ ఉంది కనుక 6 పండ్లకే 10 అణాలు నిర్ణయించాం. తర్వాత పండ్లు వచ్చాయి, గిరాకీ తగ్గింది కనుక ఏం చేసాం, 10 పండ్లకు 6 అణాలని నిర్ణయించాం. అయినా ఇక్కడ ఏం జరిగింది తెలుసా? వాళ్ళ పూర్వ పుణ్య ఫలము వల్ల ఫలితాన్ని పొందారు. చాలా జాగ్రత్తగా వినాలి. మనము ఒక 100 మంది పోయి కూలికి వెళ్ళారనుకోండి, అందరికీ సమానమైన కూలి లభించినా దానివల్ల వాళ్ళు పొందే తృప్తి, శాంతి, దాని యొక్క ప్రయోజనం మాత్రం ఎవరికి వాళ్ళకు వేరే ఉంటుంది. మనం చేసే పనికి మనకు లభించేటువంటి ఆదాయానికి కూడా తేడా ఉంటుంది. ఆ ఆదాయం వల్ల మనం పొందే ప్రయోజనానికి కూడా తేడా ఉంటుంది. దాన్ని ఎకనామిక్స్లో ఉపాంత ప్రయోజనం అనేదో అంటారు. కాబట్టి ఎవరి పుణ్యఫలాన్ని వారు పొందారు అని ఇక్కడ సాయి చెప్పిన దీంట్లో మనకేం కనిపిస్తుంది? పుణ్యసూత్రం ఎలా ఉంటుంది, ధార్మికమైన పుణ్యసూత్రం ఎలా వ్యవహరిస్తుందో చెప్పారు. తర్వాత చివరిగా ఇంకో సంఘటనతో ఈనాటి సత్సంగానికి ముగింపు చెప్పుకుందాం. బాబా సర్వవ్యాపి అయి అందరి హృదయాలలో అన్ని పరిస్థితులలో ఉండి కూడా తనదైన రీతిలో భక్తులను ఉద్ధరించగలడు అనడానికి ఒక సందర్భం దొరికి భరద్వాజ మాస్టర్ గారు షిరిడీ నుంచి వచ్చి శివనేశ్వర స్వామివారి ద్వారానో ఎవరి ద్వారానో వచ్చిన ఈ సంఘటన చదివారు. అది సద్గ్రంథాల ద్వారా కూడా దేని ద్వారా అయినా బాబా యొక్క అనుగ్రహం మనకి లభించగలదు. అంబేద్కర్ అనేవాడు సాయిని ఆశ్రయించిన భక్తుడు. అతడు 7 సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళినా అవి తొలగలేదు. సాయి సాన్నిధిలో కనీసం ప్రాణాలైనా విడిస్తే, చచ్చిపోతే, ఆత్మహత్య చేసుకుంటే కనీసం మరిజన్మ అయినా సరే బాగా ఉంటుంది అని ఒక ఆలోచన చేశాడు. ఓ పిచ్చి ఆలోచన. సాయి సన్నిధి బ్రతకటానికి ఉంది కానీ మరణించటానికి కాదు. మరణం పరిష్కారం కాదు, బ్రతుకే పరిష్కారం. అతనికి తెలియక ఏమైతే అయింది, వెళ్ళాడు. 1916లో షిరిడీ చేరాడు. అతని నిశ్చయం ఏంది? మరణించాలా, అక్కడ మరణిస్తే ఉత్తమ గతి వస్తుందని. అతడు దీక్షిత్ వాడాలో కూర్చున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ దీక్షిత్ వాడ పక్కనే సగుణమేరు నాయక్ అనేటువంటి భక్తుడు చిన్న హోటల్ పెట్టుకుని ఉండేవాడు. ఇతడు అలా కూర్చుని ఉండడం చూచి అతడు వెంటనే ఒక పుస్తకం ఉంటే తన దగ్గర తెచ్చి అతని దగ్గర ఇచ్చి, ఎందుకయ్యా కూర్చున్నావు, ఇది కూడా చదువు అని ఇచ్చాడు. సరే ఎట్లా మనిషి ఇచ్చాడు కదా అని దాన్ని ఇట్లా తెలిసాడు. అందులో ఒక సంఘటన వచ్చింది. అది అక్కలకోట స్వామివారి చరిత్ర. అక్కలకోట స్వామి భక్తుడొకడు కష్టాలకు ఓర్వలేక
బావిలో దూకుతాడు. స్వామి వెంటనే అతన్ని రక్షించి, కర్మఫలం అనుభవించక తప్పదు నానా, ఇలా ఒకవేళగా నువ్వు తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి, అదిగాక ఆత్మహత్య పాతకం కూడా నీకు అంటుకుంటుంది, అది తోడే ఇంకా బాధిస్తుంది, అంతకంటే ఒకేసారి అనుభవిస్తే పోతుంది కదా, ఆ పని చెయ్యి, అదే మేలు అన్నారు. ఆ సంఘటన చదవగానే తన జీవితానికి తాను అనుకున్న దానికి ఏదో ఇది ఉందని ఒక్కసారి బాబాకి దండం పెడదామని బాబా దగ్గరికి ద్వారకామాయికి వెళ్ళాడు. అంటే అతను అంతకుముందు ఏం చేస్తున్నాడు, ఒక బండి మీద కూర్చొని ఆ పక్కనే కూర్చొని ఎవరూ లేకుండా ఉంటే ఆ బావిలో దూకుదామని. సమయానికి ఎవరో మనుషులు వస్తున్నారు, వీలుగాలే. చివరికి పుస్తకం వచ్చింది, అందులో ఉపదేశం వచ్చింది. నేరుగా పోయి బాబాకి నమస్కారం పెట్టాడు. నువ్వు అక్కలకోట స్వామి చెప్పిన దాన్నే చెయ్యి, దాన్నే అనుసరించి ఆ విధంగా చెయ్యన్నారు. అంతే, అతనికి ఒక సెకండ్లో సాయి యొక్క ఉద్దేశం అర్థమైంది. సర్వవ్యాపి, సర్వాంతర్యామి, ఆయన నమ్ముకుంటే నాకు సర్వ విధాల మేలవుతుంది అని. అంతటితో అతను ఆ ప్రయత్నం మాని అందులోంచి బయటపడ్డాడు. అందుకని ఎప్పుడు కూడా మహాత్ములను అనన్యమైన భావనతో ఆశ్రయిస్తే, స్మరిస్తే, నిరంతరం వారి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటే, ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే సాయి మనతో ఉంటాడు, మనని కాపాడతాడు. అందుకే ఆయన చెప్పిన ఒక ప్రబోధాన్ని గుర్తు చేస్తున్నాం. నా భక్తుడైన వాడు ఇక్కడ కానీ, ఎక్కడ కానీ, ఎప్పుడు కానీ, ఎలా కానీ, నడి సముద్రంలో కానీ, గిరి శిఖరంలో కానీ ప్రార్థించిన వెంటనే నేను అతని తోడుండి కాపాడగలను అన్న సాయి యొక్క మాటయే మనకు శిరోధార్యం. ప్రస్తుతానికి సెలవు. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది.